అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలనుకుని డబ్బు లేకపోయినా అప్పు చేసో తప్పు చేసో కొంటే కొన్న బంగారం అక్షయమవడం మాట అటుంచితే అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రోజున ఉపవాసం చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం అనేది ఈ పండుగ ఆచారం. దుర్వాస మహర్షితో సహా అనేక మంది ఋషుల సందర్శన సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సమర్పించడం ఈ పండుగకు సంబంధించింది. అక్షయ తృతీయ అనేది విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముని జన్మదినమని హిందువులు నమ్ముతారు. కొన్నిసార్లు పండుగను పరశురామ జయంతిగా కూడా సూచిస్తారు. ప్రత్యామ్నాయంగా కొందరు విష్ణువు యొక్క 8వ అవతారమైన కృష్ణుడిపై తమ భక్తిని కేంద్రీకరిస్తారు. ఒక పురాణం ప్రకారం వ్యాస ఋషి హిందూ ఇతిహాసం మహాభారతాన్ని అక్షయ తృతీయ నాడు గణేశ దేవునికి చెప్పడం ప్రారంభించాడు. గంగా నది ఈ రోజునే భూమిపైకి దిగిందని మరో పురాణం చెబుతోంది. యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి దేవాలయం హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్న భారీ శీతాకాలాల సమయంలో మూసివేసిన తరువాత చోటా చార్ధామ్ తీర్థయాత్ర సమయంలో అక్షయ తృతీయ అభిజిత్ ముహూర్తం నాడు తెరవబడతాయి. ఈ రోజుతో ముడిపడి ఉన్న మరొక సంఘటన ఏమిటంటే, సుదాముడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుణ్ణి ద్వారకలో సందర్శించినప్పుడు అతను అపరిమితమైన సంపదను వరంగా పొందాడు. ఈ పవిత్రమైన రోజున కుబేరుణ్ణి సంపదకు అధిపతిగా నియమించారని నమ్ముతారు. పూరిలో జగన్నాథ ఆలయ రథయాత్ర ఉత్సవాల కోసం రథాల నిర్మాణం కూడా ఈ రోజునే ప్రారంభమవుతుంది. సింహాచలం ఆలయంలో ఈ రోజు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన దేవత ఏడాది పొడవునా గంధం చెక్కతో కప్పబడి ఉంటుంది. ఈ రోజున మాత్రమే అంతర్లీన విగ్రహాన్ని చూపించేందుకు దేవతకు పూసిన గంధపు పొరలను తొలగిస్తారు. ఈ రోజే నిజరూప దర్శనం జరుగుతుంది. యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి ఆలయం అక్షయ తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి.